ఎవరైనా మంచి పని చేస్తే అది ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి. ఎవరైనా ప్రజలకు లాభం చేస్తే మెచ్చుకోవాలి. కానీ వాళ్ళు ప్రజలకు ఓటు చెప్పి ఇంకోటి చేసినా, లేకుంటే ప్రజలకు వ్యతిరేకం చేసినా అప్పుడు విమర్శించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది, అది బీజేపీకి ఉంటుంది. మేము కాంగ్రెస్, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మంచి పనులు చేస్తున్నాయి, అన్ని చెడ్డ పనులు కాదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో 2000 కంటే ఎక్కువ చెరువులు ఉండేది, కుంటలు ఉండేది. ఇప్పుడు అన్ని చెరువులు, కుంటలు కబ్జా అయిపోయింది. అది వాళ్ళ ప్రభుత్వమే కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా కబ్జా చేసిండ్రు. అప్పుడు మేము విమర్శించాం. కానీ ఇప్పుడు ఆ కబ్జా చేసి మన చికం భూమి, మన FTL లోపల ఉన్న భూమిని కబ్జా చేసి అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాళ్ళు, లేకుంటే స్పోర్ట్స్ అరేనాలు కట్టే అవి కూలగొడుతున్నారు. అది చాలా మంచిది, అది పర్యావరణానికి మంచిది, మన ప్రజలకు మంచిది. అట్లే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మేము మెచ్చుకుంటున్నాం. హైడ్రా చేసే పనికి మేము సపోర్ట్ ఇస్తున్నాం. బీజేపీ పార్టీ అందరికి ఒకటే గొంతున్నది, అందరు బీజేపీ నాయకులు అందరికి ఒకటే గొంతుంది. మంచి పని చేసినప్పుడు మేము మెచ్చుకుంటాము. కానీ హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇవి నేనైనా, ఈటల రాజేందర్ గారైనా, రఘునందన్ రావు గారైనా, లేకుంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారైనా, కిషన్ రెడ్డి గారైనా, ఎవరైనా, లక్ష్మణ్ గారైనా, బండి సంజయ్ గారైనా, అందరికి ఒకటే ఒక గొంతు. హైడ్రా చేస్తున్న పని మంచిది, కానీ అందులో 3 లోపాలు, ఇంకా ఒక డౌట్ ఉన్నది, ఒక అపోహలో ఉన్నది. ఏంటంటే నిజంగానే కూలగొడితే అందరికి కూలగొట్టాలి, రాజకీయంగా ఇటు అటు చూడదు. తర్వాత నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అది క్లారిటీగా ఉండాలి. మీరు నిందితులు ఎవరు, నంబర్ 1 నిందితుడు ఆ కట్టినైనా, కబ్జా చేసి కట్టినైనా, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. కేవలము కూలగొట్టినది కాదు, ఆయన మళ్ళీ ఆ 4 ఎకరాలు పోతే మళ్ళీ ఆ 4 ఎకరాలు బుల్డోజర్తో తీపిచ్చి అందులో నీళ్లు పారేటట్టు ఆయన దగ్గరనే పైసలు వసూలు చేయాలి. ఆ నిందితుని దగ్గర ఎవరైతే కబ్జా చేసిండో, ఆయన ఎంత పెద్ద మనిషి ఉండని, సంతోషము, కూలగొట్టిండ్రు. సెకండ్ ఏంటంటే ఇంకో నిందితులు ఎవరు, అధికారులు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మూడోది ఏంటంటే బాధితులు ఎవరో గుర్తించాలి. ఒకవేళ అపార్ట్మెంట్ కట్టించిన బిల్డర్ నిందితుడు, కానీ కొన్నైనా బాధితుడు, పేదోళ్ళు, ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది, ఏమంటారు, వాళ్ళకి పరిష్కారం చూపెట్టే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలి. కూలగొట్టింది సరే, ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 అడ్వాన్స్, 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అపార్ట్మెంట్ కట్టిండు, ఆ 10 లక్షలు వసూలు చేసి ఆయన చేతిలో పెట్టే బాధ్యత కూడా మీదే. ఈ 3 లోపాలు ఉన్నాయి. ఒక అపోహలో ఏమేముందంటే ఇది కేవలం